చేస్తే అమ్మాయి కూడా తనతో పక్కలోకి రావాలని ట్రై చేస్తుంది, డేటింగ్ చేయడానికి ట్రై చేస్తుంది అంటూ చెప్పుకోవచ్చు ఆవిడ. ఎస్ దిస్ ఈస్ ద పాయింట్ సార్. సార్ ఒక అమ్మాయి జనరల్గా అక్కడ నిల్చొని అడ్రస్ అడిగింది అనుకో, ఎవరి తేజ్ అంటే అది నన్ను ట్రై చేస్తుంది రమ్మని చెప్తుంది, నేను గట్టికి ఇచ్చి పంపించాను. దిస్ ఈస్ ద థింగ్ వాట్ హీ విల్ బి టెల్లింగ్. ఎందుకు సార్ వాళ్ళ ఫ్రెండ్ ఇంటి పక్కన ఒక ఆయన ఉంటాడంట, ఒక జెంటిల్మ్యాన్, ఒక ఆయన వచ్చేసి ఆడు వాడికి పెళ్ళి అయింది, పెద్ద పెద్ద పిల్లలు ఉన్నారు, బట్ స్టిల్ వాడు నన్ను ట్రై చేస్తాడు. ఆడికి అమ్మాయిలన్నా ఇంట్రెస్ట్, అబ్బాయిలన్నా ఇంట్రెస్ట్, చూసి తెగ పిచ్చెక్కిపోతాడు అని చెప్పాడు. ఈ కోణం కూడా ఉంది. సో అంటే అంటే మీరు ఆరోపిస్తుంది ఏంటి? మీరు అంటే ఈ కోణం కూడా ఉందా? ఈజ్ హోమోసెక్సువల్ అనుకోవచ్చా? అట్లా కూడా ఉందా? ఏమో సార్, అది దేవుడికి ఎరక, నాకు తెలియదు. ఈవెన్ ఆయన పైన అమ్మాయిలే కాదు, హీరోయిన్లే కాదు, తోటి ఆర్టిస్టులే కాదు, పక్కింటి అంకుల్స్ అబ్బాయిలు కూడా, ట్రాఫిక్ లో వెళ్తున్నప్పుడు పక్కింటి అంకుల్స్ అబ్బాయిలు కూడా ఆయనపై అట్రాక్ట్ అయ్యే వాళ్ళని చెప్తున్నారు. మనకి ట్రాన్స్జెండర్స్ కనిపిస్తారు కదా సార్ ట్రాఫిక్స్ దగ్గర గట్రని. అంటే తేజ చెప్తున్న దాని ప్రకారం మగవాళ్ళు కూడా తేజకి అట్రాక్ట్ అయ్యేవాళ్ళు. కార్ లో నుంచి కిస్ చేశారని చెప్తాడు సార్. ఎవరు? అవును సార్, ట్రాన్స్జెండర్లు. అచ్చా, రైట్. అంటే చాలా కోణాలు బయటపడుతున్నాయి ఇక్కడ. ట్రాన్స్జెండర్లు వదలలేదు, ఈవెన్ అంకుల్స్ కూడా తేజపై బాగా మోజు పడేవాళ్ళు. అమ్మాయిలే కదా, అంకుల్స్ కూడా మోజు పడేవాళ్ళు. వీడు అందగాడు అంటారు సార్. ఒక రికార్డ్ వినిపించాను కదా, ఇంత అందగాడిని మోహన్ చూపించు అని అమ్మాయిలో పడిపోతుంటే ఎందుకు నేను ఒక అమ్మాయి కోసం ఇంత హైప్ అయిపోతున్నానా అని ఫీల్ అవుతున్నాను. సరే, ఇక్కడ సినిమాలు అంటున్నారు. సినిమాలకు సంబంధించి మీరు ఒక నిన్న ఆరోపణ చేసినట్టున్నారు. సినిమాలకు సంబంధించి మీ బంగారం కూడా తాకట్టు పెట్టాడు, మీ డబ్బు తీసుకెళ్ళాడు అన్నారు. మీరు ఏంటి, ఎంతవరకు నిజం? నిజంగా అంటే సినిమాల కోసం మీ దగ్గర ఈ డబ్బు బంగారం ఇవన్నీ ఊడ్చుకుపోయాడా? మొత్తం సార్ డిస్టర్బెన్సెస్ వచ్చినప్పుడు బేసిక్గా ఏంటి, అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేస్తాం, మొత్తం ఇంట్లో ఉన్న సామాగ్రి నేను పట్టుకు రాలేను, అవునా కాదా? నా బీరువాలో ఉన్న బంగారం కానీ, నా బీరువాలో ఉన్న చీరలు కానీ, సార్ పట్టు చీరలు అమ్మేసుకున్నాడు సార్. ఇది మీరు నమ్ముతారా? 3 లక్షలు కోట్లే ఆడపిల్ల చీరలు అమ్ముకున్నాడు. ఈవెన్ ఐ హ్యావ్ దోస్ ప్రూఫ్స్. వాళ్ళ అమ్మగారికి కొన్ని ఇచ్చేసాడు, కొన్ని అమ్మేశాడు, కొంతమంది అమ్మాయిలకి ఇచ్చాడని తెలుసు. బంగారం అయితే పూర్తిగా అమ్మేశాడు. ఎంత ఉంటుందండి వాటి వాల్యూ? ఎంత ఉండొచ్చు మొత్తం? అప్రాక్సిమేట్లీ గోల్డ్ అయితే 60 lakhs ఉంటుంది సార్. ఓకే. సినిమాల్లో ఇన్వెస్ట్ చేశాడా లేదంటే కూడా చాలా కాస్ట్ ఎక్కువ ఉంది? రైట్. అంటే ఇక్కడ ఒకటి అడుగుతాను మిమ్మల్ని, ఇక్కడ కేవలం సినిమాల పిచ్చి మాత్రమేనా, ఇంకా లగ్జరీ లైఫ్ స్టైల్ ఇవన్నీ కూడా? అంటే ఏంటి అసలు బేసిక్గా తేజ రిచ్ కిడ్? ఓహో ఎస్ సార్. ఇందాకలా మార్నింగ్ వాళ్ళ పేరెంట్స్ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ మదర్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, ఆ అబ్బాయి బాగా లగ్జరీ లైఫ్కి అలవాటు పడిపోయి ఇన్ని వ్యసనాలకి బాగా బానిస అయిపోయాడని చెప్పారు సార్. అంటే ఏంటి, అంటే నేను అడిగేది ఏంటంటే మొదటి నుంచి బాగా ఉన్న కుటుంబం. చాలా మంది సార్ ఈ ఇన్సిడెంట్ అయ్యాక నాకు ఫోన్ చేసి చెప్తుంది ఏంటంటే, మీ హస్బెండ్ మాకు రోజుకొక పబ్లో రోజుకొక అమ్మాయితో ఎంజాయ్ చేస్తున్నట్టు మాకు కనిపించాడని చెప్పారు సార్. ఇప్పుడు నేను అదే అడుగుతున్నాను, ఎలా వస్తుంది డబ్బంతా కూడా? ఏం పని చేయడు, జులాయిగా ఉంటాడు, రాత్రిలంతా పబ్జీ ఆడతాడు, పొద్దునంతా కూడా నిద్రపోతాడు. తెలియదు సార్, అది 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 కనుక్కోవాలి సార్. అంటే వాళ్ళ ఇంటి వైపు నుంచి డబ్బు తినేసి రిచ్ కిడ్డా తేజ? ఏంటి అసలు డబ్బున్న వాళ్ళు ఆల్రెడీ బేసిక్ గా బొచ్చుకిడ్డు సార్. ఆడదేరే ఏం లేదు సార్. వాళ్ళ నాన్నగారు మమ్మల్ని చెప్పులు అడిగేవాడు. రైట్. సో ఇంత జరిగినా కూడా ఇప్పుడు వాళ్ళ వైపు నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ కూడా లేదంటారు ఇప్పటికి కూడా వాళ్ళ రైట్. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, కోర్టులో ఉంది, కోర్టులో వాయిదాలు నడుస్తున్నాయి. వాయిదాలకు కూడా మొన్నే 10 రోజుల కింద వెళ్ళొచ్చాను, నన్ను కల్పండ్రా మొర్రో అంటే చేయట్లేదు, వాయిదాలకు కూడా రాలేదు అంటాడు తేజ. చాలా అసలు ఆయన మాట్లాడుతూ బాధగా అనిపిస్తుంది. అయ్యో ఏంటి అంతలా, ఎందుకంటే అంతలా నక్షత్ర గారు ఎందుకు మీరు అంతలా తేజాన్ని వేధిస్తున్నారు? అసలు ఏం జరుగుతుంది? అయ్యో సార్, ఏం చెప్పమంటారు సార్? మరి కలపమని అడిగినా సార్ కలపలేకపోయారు సార్ ఎవరుని.
ఇప్పుడు అలాంటి ప్రయత్నం ఏమైనా చేసినట్టు మీకు కావాల్సింది 3 కోట్లు మాత్రమే. ఫ్యామిలీతోని బెగ్ చేశాను సార్, వాళ్ళ రిలేటివ్స్ కానీ వాళ్ళ తల్లిదండ్రులకు కానీ బెగ్ చేశాను సార్. 3 yearsగా బెగ్ చేస్తున్నాను, ప్లీజ్ పెద్ద మనుషులు ఎవరైనా రండి వచ్చి నాకు హెల్ప్ చేయండి అంటే, అమ్మ వాళ్ళ బుద్ధే బాగాలేదు, నేనేం చేయగలమమ్మా నన్ను తిరిగి క్వశ్చన్ చేసేవారు సార్. ఈ పర్సన్ వచ్చి బ్రతిమలాడాడని చెప్తున్నాడు. సో ఓవరాల్ గా ట్రాక్ తప్పాడు, దారి తప్పాడు, చూడు సార్ వాడు ఒక కామ పిశాచి. సో దారి తప్పిన తేజను దారిలోకి తెచ్చుకోవాలనుకోలేదా నక్షత్ర? ఖచ్చితంగా నువ్వు ఇలాగ ఉండాలి, ఇలా ఉంటేనే నీతో ఉంటాను, లేదంటే ఉండలేను అని చెప్పి చాలా నిక్కచ్చిగా చెప్పలేదా మీరు ఎప్పుడు? ఎస్ నక్షత్ర, వినపడుతుందన్నమాట మీకు? నక్షత్ర గారు నా మాట వినపడుతుందా? ఫోన్ కట్ అయింది. రైట్. ఎస్, ఇది మొత్తం మీద నిన్నంతా కూడా హై డ్రామా జరిగింది. అసలు తేజ వేరే అమ్మాయితో ఉండగా రెడ్ హ్యాండెడ్గా నక్షత్ర పట్టుకుంది. అక్కడ నక్షత్ర తన కుటుంబ సభ్యులతో, మీడియాతో, పోలీస్తో కలిసి వెళ్ళినప్పుడు జరిగినటువంటి హై డ్రామా ఒకసారి మీరే చూడండి. ఆ టైంలో వేరే అమ్మాయితో ఉంది, వేరే అమ్మాయిని కూడా నక్షత్ర కొడుతోంది. అక్కడ ఈ భర్తపై కూడా నాకు ఎందుకు ఇలా అన్యాయం చేసావంటో ఆవేదనతో కొడుతున్న దృశ్యం మనం చూసాం. అటు నుంచి నేరుగా అక్కడ తేజ ఆమె మెడలు పట్టి బయటికి గెంటేశాడు, అందరి ముందే, మీడియా ముందు, కుటుంబ సభ్యుల ముందు గెంటేసిన దృశ్యాలు కూడా మనకు కనబడ్డాయి. ఇదంతా కూడా నిన్న తెలుగు రాష్ట్రాల్లో హైలైట్ అయింది, చాలా పెద్ద తందంగా మారింది. ఎస్, నక్షత్ర మళ్ళీ మనతో జాయిన్ అయ్యారు. రైట్ నక్షత్ర, అంటే మీరు నిక్కచ్చిగా చెప్పలేదా బాబు నువ్వు ఇలా ఉంటే నాకు కుదరదు, నువ్వు ఖచ్చితంగా సరైన దారిలో ఉండాలి, సరైన ట్రాక్లో రావాలి, ఉంటే మన సంసారం బాగుంటుంది, లేదంటే పరిస్థితులు చేయి దాటిపోతాయంటూ నువ్వు ఎప్పుడు హెచ్చరించే ప్రయత్నం కానీ ఆయన దారిలోకి తెచ్చుకునే ప్రయత్నం కానీ చేయలేదా మీరు నక్షత్ర? చాలాసార్లు చేశాను సార్, వాళ్ళ బ్రదర్కి వాళ్ళ మదర్కి రిక్వెస్ట్ చేశాను సార్. రిక్వెస్ట్ ఎలాంటి రిక్వెస్ట్ అంటే లిటిల్గా బెగ్ చేసుకున్నాను సార్. సార్ ఇక్కడ మీకు కొన్ని విజువల్స్ చూపిస్తాను ఇగోండి. నేను టై చేసుకున్న శారీ సార్ ఇది, అంటే నా శారీస్ కూడా ఇచ్చేసాడని చెప్పాను కదా, ఇగోండి ఇది నేను టై చేసుకున్న శారీ. ఇలాంటి ఒక 4-5 ఫొటోస్ ఉన్నాయి. ఇగోండి ఇప్పుడు వాళ్ళ మదర్ సేమ్ శారీ ఎలా వేసుకున్నారు సార్. సో ఇవన్నీ మీ దగ్గర నుంచి పట్టుకెళ్ళి ఇగోండి ఇంకొకటి, ఇగోండి నేను నా పెళ్లి కూతురు అప్పుడు కట్టుకున్న శారీ. ఓకే, వాళ్ళ మదర్ కట్టుకున్నారు. అన్ని పట్టు చీరలేనా నక్షత్ర గారు? అన్ని పట్టు చీరలేనా? అన్ని పట్టు చీరలే సార్, అన్ని పట్టు చీరలే. సో అంటే మీ బట్టలతో సహా మిమ్మల్ని అన్ని యాంగిల్లో యూజ్ చేసుకున్నాడంటారు? ఎస్ ఇగోండి దిస్ ఇస్ మై శారీ. ఇగోండి వాళ్ళ మదర్ సేమ్ శారీ టై చేసుకుని ఉన్నారు. అర్థమవుతుంది, చూస్తేనే అర్థమవుతుంది. కొన్ని తనకు నచ్చిన అమ్మాయిలకి ఇచ్చుకున్నాడు, కొన్ని వాళ్ళ తల్లికి ఇచ్చుకున్నాడు, కొన్ని ఏమో అమ్ముకున్నాడు అంటున్నారు. ఎంత ఉండొచ్చు అంటే బహుశా పట్టు చీరల విలువ ఎంత ఉండొచ్చు నక్షత్ర గారు? సార్ శారీస్ మొత్తం కలిపి ఒక 150 శారీస్ సార్. ఓ ఓకే, ఎంత ఉండొచ్చు వాటి విలువ? విలువ ఒక్కొక్క శారీ సార్ 25,000 30K, ఒక్కొక్క శారీ ఒక్కొక్కలా ఉంటుంది. ఇంకా అవన్నీ కౌంట్ చేసుకుని అయితే నేను చెప్పలేను సార్. అండ్ ఓకే సరే, అంటే మీ నేపథ్యం ఏంటి? మీరు ఎంతవరకు చదువుకున్నారు? మీ ఫ్యామిలీ, మీ ఫాదర్ మదర్ అంటే కొంచెం మీరు ఉన్నతమైన కుటుంబానికి చెందినవారైనా, లేదంటే మీకు ఆర్థికంగా ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుంది? ఎందుకంటే ఆడికి ఏం గతి లేదు, ఉన్నాయని నా దగ్గర తీసుకొని ఈవెన్ నా చీరలతో సహా పట్టుకెళ్ళాడని మీరు ఇందాక ఒక ఆరోపణ చేశారు. మరి సార్ నేను వెల్ రెప్యూటెడ్ ఫ్యామిలీ నుంచి వచ్చాను సార్. మా ఫాదర్ కానీ మా మదర్ కానీ నాకు ఎప్పుడు ఎటువంటి లోటుపాట్లు లేదు సార్. వాళ్ళు కష్టపడినా సార్, ఎవరికి ఏది ఓసీగా రాదు సార్. ఎవరైనా కష్టపడి సంపాదిస్తారు, వాళ్ళ పిల్లలు బాగుండాలని చూసుకుంటారు. నేను ఇంత లవ్ మ్యారేజ్ చేసి వచ్చినందుకు కూడా ఒక్కరోజు కూడా నా పేరెంట్స్ నువ్వు అనవసరంగా చేసుకున్నావు దెప్పి పడడం కూడా ఈ రోజు దాకా నన్ను ప్రొవోక్ చేయడం కూడా లేదు సార్. ఈ రోజు దాకా నా ఫ్యామిలీ నన్ను బాగా సపోర్ట్ చేసుకొని ఈ రోజు దాకా ఇక్కడ దాకా మా మమ్మీ సార్, మై మదర్ ఈజ్ అ క్యాన్సర్ సర్వైవల్ సార్. ఓకే, షీఈ్ అ క్యాన్సర్ సర్వైవల్, బట్ స్టిల్ నా కోసం ఫైట్ చేస్తున్నారు సార్. 4 years నుంచి నేను తీవ్రమైన డిప్రెషన్లో ఉంటే ఆమె నా కోసం ఫైట్ చేస్తున్నారు సార్ ఇప్పటికీ.
ఆమెను తిప్పిస్తుంటే నాకు బాధ అనిపిస్తుంది సార్. నా మదర్ నేను ఇంత కష్టపడుతున్నాను ఇప్పటికీ అని, కానీ తప్పట్లేదు సార్. నా మదర్ ఉంది కాబట్టి ఇప్పటికీ నేను ఫైట్ చేయగలుగుతున్నాను సార్. లేని వాళ్ళ పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది, మీకు ఇందాక నేను చెప్పినట్లు. సరే, ఇక్కడ మీ ఇద్దరి మధ్యలో ఇంకొక పాప వచ్చింది. పాప పరిస్థితి ఏంటండి అసలు? అంటే పాపని ప్రేమగా చూసేవాడా, దగ్గరగా తీసుకునేవాడా, లేదంటే మిమ్మల్ని కొట్టినట్టుగానే పాపను కసురుకునేవాడా? పాప విషయంలో ఎలా ఉండేవాడు అసలు? ప్రేమగా చూసుకునేవాడు కాదు సార్. దిస్ ఈస్ ద థింగ్ ఐ కెన్ టెల్. కొట్టడం, తిట్టడం చిన్నపిల్లని ఎవరైనా చేయరు, కానీ ఓకే. బట్ పాప మీద ప్రేమ, ఆ కన్సర్న్. ఇప్పుడు పెద్ద ఎగ్జాంపుల్ సార్, తండ్రి అనేవాడు ఇప్పుడు పాపకి ఎప్పుడైనా బాగాలేదనుకోండి సార్, సివియర్ వామిటింగ్, సివియర్ ఫీవర్ చిన్నపిల్లలకి వచ్చేటప్పుడు, నా కూతురికి ఒకసారి అలాగే సివియర్ ఫీవర్ సార్, విపరీతమైన వామిటింగ్స్ అవుతుంటే, తేజ పాపకు వామిటింగ్స్ అయిపోతున్నాయి, అర్జెంటుగా హాస్పిటల్ తీసుకెళ్దామంటే మీ డాడీని వచ్చి తీసుకెళ్ళమని చెప్పాడు సార్. వద్దు, మా డాడీ అక్కర్లేదు, నేనే వెళ్తాను, నువ్వు రాకపోతే అంటే మా డాడీ ఫోన్ చేసి రప్పించేశాడు. మా డాడీ వచ్చి పట్టుకెళ్ళారు ఆ రోజు పాపను హాస్పిటల్కి, వీడు రాలేదు. సో మీకు ఏది కావాలన్నా మళ్ళీ మీ పేరెంట్స్ కూతురికి ప్రేమగా చూసుకోవడం, కూతుర్ని బాధ్యతగా. పాపని కిండర్ గార్డెన్లో జాయిన్ చేసినప్పుడు కూడా మా పేరెంట్స్ ఫీజు కట్టారు సార్. వీడి చేత కాదంట, వీడి దగ్గర డబ్బులు లేవని చెప్తాడు, అలాగని పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయకుండా వదిలేలేం కదా సార్. సో తేజాను పెళ్లి చేసుకున్న అది మొదలు ఇంకా మీరు అతన్ని పోషిస్తున్నారు, ఇప్పటి వరకు కూడా అతన్ని మీరే పోషించారంట, అంతేనా? అవును సార్, అవును సార్. నా జీవితం ఎక్కడ నాశనం అయిపోద్దని మా పేరెంట్స్ అప్పులు చేసి మరీ పెట్టారు సార్. ఈవెన్ మీకు పుట్టిన అమ్మాయి బాగోగులు కూడా మీ తల్లిదండ్రులు చూసుకుంటున్నారు. అవును సార్, అవును సార్. చూస్తూ చూస్తూ మమ్మల్ని వదిలేక మేము చస్తే వాళ్ళు భరించలేరేమో అన్న ఒక దీంతో అప్పులు చేసి ఆ మహాన్ భావుని కట్టుకున్నందుకు వాళ్ళ అప్పుల్లో కూరుకుపోయి వాడికి పెట్టి ఇంతవరకు తీసుకొచ్చాం సార్. సరే, ఇప్పుడు ఏంటి అసలు? అంటే ఇప్పుడు నక్షత్ర మీరు ఏం కోరుతున్నారు అంటే, ఇప్పుడు తేజ నిజరూపం బయట పెట్టారు, నేనంతా కూడా తేజ వైపు నుంచి కూడా కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. అసలు కోర్టులో ఉంది, ఇదంతా కోర్టులో తెలుసుకోవాల్సిన అంశం. తను ఏదో బ్లాక్మెయిలింగ్ వ్యవహారాలకు పాల్పడుతుంది, డబ్బులు అడుగుతోంది, ఇంకేదో చెప్తున్నారు. అసలు ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు ఏంటి సార్? నేను డబ్బులు అడుగుతున్నానా? కాదు, నేను డబ్బులు అడిగానని చెప్పాడు కదా, 3 కోట్లని. అవును, నిన్న వాళ్ళ మదరే చెప్పారు సార్. అసలు అదే ఆయన ప్రధాన ఆరోపణ, అదే డబ్బులు అడుగుతోంది నక్షత్ర, తర్వాత కలిసి ఉండొద్దు పేరెంట్స్ తో అనేది ఒక ఆరోపణ. అసలు నిజాలేం లేవు, నిజాలు లేకే బ్లాక్మెయిలింగ్ పాల్పడుతోంది అనేది ఆయన మాట. తర్వాత అమ్మాయి విషయానికి వస్తే మాత్రం అమ్మాయి ఏదో ప్లే చేయొచ్చు సుమన్ టీవీలో క్లిప్పింగ్ ఇది ప్లీజ్. ఆయన అన్ని సార్లు నేను డబ్బులు అడుగుతున్నాను అని తన ఆరోపణ చేస్తున్నాడు. ఒకసారి సుమన్ టీవీ సంగతి పక్కన పెడదాం, మనకు వేరే మనం మాట్లాడదాం. లేదు, ఇది చూపించండి. రైట్, ఒకసారి. నాలుగు నుంచి ఉంటున్నారు అత్తయ్య, ఏం చెయ్యాలి చెప్పండి అత్తయ్య. నేనంటే ఈ డబ్బుల కోసం అలిగేషన్స్ చేస్తానంట తేజ మీద. మీరు అలాంటి టైప్ కాదమ్మా, మరి ఇప్పుడు నేను ఎలాంటి దాన్ని చెప్పండి అత్తయ్య. నీకే సూపర్ కాదు. ఇప్పుడు ఎలిగేషన్ ఎట్రా, నువ్వు డాడీ దగ్గర దొరికినాయి కదా, నాకు ఇంకా ఎలిగేషన్ ఎట్రా అని అడగలేకపోయావా? అడిగితే నన్ను నువ్వు డబ్బుల కోసం నా కోసం అందుకు కేసులు పెడుతున్నా నా మీద, ఫేక్ కేసు. అత్తయ్య ఒక్క విషయం చెప్పండి, ఈ రోజు దాకా నేను తేజ మీద ఒక్క ఫేక్ కేసు. ఒక్కసారి మీరు అలాగే లైవ్ లో ఉండండి. నక్షత్ర గారు, మీ భర్త తేజ జాయిన్ అయ్యారు మనతో లైవ్ లో. ఎస్ తేజ వినపడుతుందా? హలో, చెప్పండి. రైట్, ప్రస్తుతం మీ భార్య ఆర్టీవీ స్టూడియోలో మనతో లైవ్ లో ఉన్నారు, ఆర్టీవీ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ఏంటి, మీ భార్య చాలా తీవ్రమైన ఆరోపణలు చేస్తుంది. అసలు మీరు ఎక్కడున్నారు, అసలు మీరు ఎక్కడున్నారు అనేది తనకు ఫస్ట్ తెలియాలంటుంది. మీరు ఎక్కడున్నారు తేజ? తనకెందుకు తెలియాలండి? దానికి ఏమైనా రీజన్ ఉందా తెలియడానికి? అంటే మళ్ళీ దాడి చేయడానిక మనుషులను తీసుకొని వచ్చి? అంటే మీరు తనకు అన్యాయం చేశారు, విడాకులు ఇవ్వకుండానే వేరే అమ్మాయిలతో, అమ్మాయి ఒక్క అమ్మాయి కాదు, చాలా మంది అమ్మాయిలతో మీకు అఫైర్స్ ఉన్నాయి, చాలా మంది అమ్మాయిలతో అఫైర్స్ పెట్టుకుని తనకు అన్యాయం చేస్తున్నారు. నిన్న పోలీసులకి నేను ఫిర్యాదు చేసినప్పటికి కూడా మీరు లేరు అక్కడ. మీరు తనకు సరైన న్యాయం చేయాలి, సమాధానం చెప్పాలని తను కోరుకుంటుంది. ఇప్పుడు నేను ఈ ఛానల్ తరపున నేను ఒక విషయం అడగాలనుకుంటున్నానండి. తన లైన్ లోనే ఉన్నారు, మాట్లాడొచ్చు. అదే, నేను ఛానల్ తరపున ఒక విషయం ఛానల్ వాళ్ళతోనే మాట్లాడాలనుకుంటున్నాను. ఇప్పుడు మొదట మీరే స్టార్ట్ చేయడం ఆరోపణలు అని స్టార్ట్ చేశారండి. ఆరోపణలు అంటే అది ప్రూవ్ అయ్యేంత వరకు కూడా ఇట్ ఈస్ నథింగ్ ఎల్స్, ఇట్స్ జస్ట్ పీస్ ఆఫ్ పేపర్. ఓకేనా? ఎవరైనా ఎన్నైనా అనొచ్చండి. ఇప్పుడు
మాకు ఏం పర్సనల్ Right. గొడవలు ఉన్నాయి ఆరోపణలు వస్తాయి. ఆరోపణలు మీరు చేస్తారు. సమాధానం- yes. లెట్ మీ టాక్ అండ్ ఫస్ట్ మీరు కాల్ చేశారు, ప్లీజ్ లెట్ మీ టాక్. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ కి ఎన్నో ప్రాబ్లమ్స్, ఎన్నో గొడవలు ఉంటాయండి. ఓకే, ఫ్యామిలీ పరంగా ఎన్నో గొడవలు ఉంటాయి. దేనికి గొడవలు అయ్యాయి అనేది ఎక్కడ ఎవరో చెప్పట్లా. ఏంటంటే మీడియాలో పబ్లిసిటీ కోసం, స్టంట్ కోసం ఏంటంటే ఒక పాయింట్ తిరుగుతాడు. రైట్, ఇక్కడ సరే ఇది సమాజం దృష్టికి వచ్చింది, నిన్నంతా కూడా తెలుగు రాష్ట్రాల్లో అందరికీ తెలిసింది, కానీ ఏం జరిగిందో మీరే చెప్పండి మరి. అది తిరుగుతున్నారు అంటున్నారండి. ఇప్పుడు నేను ఎవరితో తిరిగానో ఏంటి తిరిగానో ఆవిడ గారు ప్రూవ్ చేస్తానన్నా ప్రూవ్ చెయ్యాలి. ఆల్రెడీ ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో అదే కంప్లైంట్ ఆవిడ పెట్టారు. ఆ కంప్లైంట్ పెట్టిన ఆవిడ ఈ 4 ఏళ్లలో ఏ రోజు కూడా తగు సాక్ష్యాలు స్టేషన్ లో గానీ కోర్టులో గానీ ఎక్కడా చూపించలేదు. మరి కోర్టులో మేము సాక్ష్యాలు చూపెట్టలేమనుకున్నారో ఏంటో తెలియదు. సడన్ గా ఇలాంటి దాడికి పాల్పడడం ఎంతవరకు కరెక్ట్ అనేది నేను న్యూస్ ఛానల్స్ నే అడుగుతున్నాను. ఇప్పుడు కూడా నేను ఎక్కడున్నాను కనుక్కుందామని ఫోన్ చేశారంటే మరొకసారి దాడి చేయడం కోసమే అన్నట్టుగా నేను భావిస్తున్నాను. నేను పోలీసుల నుంచి ఫోన్ వచ్చినా, కోర్టు నుంచి ఫోన్ వచ్చినా, ఐ విల్ బి అటెంటివ్ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1 hour. ఎక్కడికి రమ్మన్నా ఆల్ ఓవర్ ఇండియా టు ఎనీ కోర్ట్ ఆర్ ఎనీ పోలీస్ స్టేషన్ ఐ విల్ బి అవైలబుల్ అండి. అంటే మీరు నేను ఒక సినిమా యాక్టర్ గా ఎదగడం, నా ఎదుగుదల తట్టుకోలేక నన్ను కేవలం డీఫేమ్ చెయ్యాలా, జనాల్లో నన్ను డీఫేమ్ చెయ్యాలన్న ఏకైక ఉద్దేశంతో నోటికొచ్చిన మాటలన్నీ మాట్లాడుకుంటూ, నేను కూడా ఏదో ఛానల్లో విన్నానండి, ఏదో ఛానల్లో ఆవిడ చెప్తున్నారు వాళ్ళు జాబ్ వేయించారంట నాకు. నేను న్యూస్ ఛానల్స్ అడుగుతున్నాను, జాబ్ వేయించడం అంటే దాని మీనింగ్ ఏంటండి? వీళ్ళు ఉద్యోగాలు వేయించుకునే వల్ల అంటే ఇజ్ ఇట్ అ ప్రాపర్ థింగ్? జాబ్లు వేయించడం అంటే ఇల్లీగల్ గా ఉద్యోగాలు కొంటారా? న్యాయంగా రావాల్సిన విద్యార్థులకు ఉద్యోగాలు రానివ్వకుండా ఉద్యోగాలు వేయించుకునే బ్యాచ్ ఇది? మేము ఉద్యోగం వేయించాము అని సాక్షాత్తు సుమన్ టీవీ సాక్షిగా, ఆర్టీవీ సాక్షిగా యాంకర్లతో సహా చెప్తున్నారు వాళ్ళు ఉద్యోగాలు వేయించారు అని. మరి అదే యాంకర్లు అడగట్లా ఉద్యోగం వేయించడం అంటే ఏంటి? నేవీలో ఉద్యోగం వేయించడం ఏంటి? సెంట్రల్ గవర్నమెంట్ బేస్, సెంట్రల్ గవర్నమెంట్ లో ఉద్యోగం వేయించడం ఏంటి? వాళ్ళ నాన్నగారు నేవీ అంట, వాళ్ళ నాన్నగారు ఒక క్లాస్ 4 ఎంప్లాయీ, నేను ఒక ఇంజనీర్. మీకు చార్జ్మెన్ ఉద్యోగం ఎందుకు పోయింది? పోయింది అని ఎవరు చెప్పారండి? నా ఆఫీస్ ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చిందా నాకు ఉద్యోగం పోయిందని? మీరు ఇప్పుడు అంటే మీరు ఏం చేస్తున్నారు అంటే, ఆమె ఒక మాట నేను ఒక చెప్తాను, నేరుగా ఆరోపిస్తుంది కేవలం రాత్రిళ్ళు పబ్జీలు ఆడతాడు, పబ్జీలో అమ్మాయిలను ట్రాప్ చేస్తాడు, పనేముండదు, పైసా సంపాదన ఉండదు, పైగా నేనే పోషించాను, నా కట్టుబట్టలు, నా పట్టు చీరలు, నా చీరలతో సహా తీసుకెళ్లి అమ్ముకున్నాడు. ఇదంతా లేదండి సార్. ఒక విషయం అండి, ఆమె నాతో కలిసి ఉన్నంత కాలం నేను ఆమెను పోషించానని, ఆమెకు లగ్జరియస్ లైఫ్ ఇచ్చానని, ఆమెకు కావాల్సిందంతా చేశానని నేను A to Z ప్రూవ్ చేయగలనండి. అట్ ద సేమ్ టైం మీరు కూడా వాళ్ళని అడగండి, మీరు పోషించేశారు కదా, ఏవో కార్లు ఇచ్చేసారు. ఒక్కసారి అలాగే ఉండండి, మనకు నక్షత్ర లైన్ లోనే ఉన్నారు. నక్షత్ర ఇప్పుడు మీ భర్త తేజ చెప్తున్నారు, నేను కలిసి ఉన్న రోజులు నేనే పోషించాను, అమ్మాయిని అడగండి అంటున్నారు. చెప్పండి నక్షత్ర, మీరు ఎందుకు ఆరోపిస్తున్నారు మరి ఇలాంటి ఆరోపణలు? పోషిస్తే నేను ఇక్కడ వరకు ఎందుకు వస్తుంది సార్? ఆ అబ్బాయి పోషించాడని అలా తల్లిదండ్రులే చెప్పట్లేదు సార్, పోషించారని తల్లిదండ్రులే చెప్పట్లేదు. మీ భర్త లైన్ లోనే ఉన్నా, నేరుగా మీరే క్వశ్చన్ చేయండి. ఏం సార్? మీ భర్త లైన్ లోనే ఉన్నాడు, ఇప్పుడు ఆరోపణ నిజంగా సార్ పోషించాడు అనే పదానికి ఆ అబ్బాయి అర్హుడు కాదు సార్, అర్హుడు కాదు. ఒక 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 చూడండి, ఒక పెళ్ళైన దాన్ని వదిలేసి, పెళ్లి చేసుకున్న దాన్ని వదిలేసి ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నానని మీడియాతో స్టేట్మెంట్ ఇచ్చిన మనిషి ఏ మాట్లాడడానికి రైట్స్ ఉంటాయి సార్ ఆ మనిషికి? ఆ అబ్బాయి ప్రూఫ్ నేను ఇన్ని చూపించాను, మీడియా పూర్వకంగా నేను ఇన్ని చూపించాను. ఆ అబ్బాయికి ఒక్క ప్రూఫ్ తీసుకురమ్మని చూపించమనండి, నోటితో కాదు చూపించమని చెప్పండి. నేను ఇన్ని చూపిస్తున్నాను కదా, ఒక్క ప్రూఫ్ చూపించమనండి, అప్పుడు నేను మాట్లాడతాను. రైట్, తేజ వింటున్నారు కదా? నోటి మాటలకి ఏముంది సార్? నా నోటికి వచ్చి నేను చెప్పగలను, నేను మాట్లాడతాను, నేను చెప్పే ప్రతి మాటకి ప్రూఫ్ ఇచ్చాను. ఆ అబ్బాయికి ఇమ్మనండి. తేజ చాలా ఆరోపణలు చేసింది మీ మీద, నేరుగా చాలా రికార్డింగ్స్ వినిపించింది చాలా మంది. అంతేకాదు ఈవెన్ వావి వరుసలు మరిచి మీకు అక్క వరుస అయ్యే అమ్మాయిని కూడా మీరు బెడ్ షేర్ చేసుకోమన్నారంటే కూడా ఆమె తీవ్రమైన ఆరోపణ చేస్తుంది. ఏం జరిగింది అసలు? ఎందుకు మీరు ఇలాంటి దృష్టితో ఆలోచిస్తున్నానండి? దయచేసి నా మాట వినాలి. ఆరోపణలు ఎన్నైనా చెయ్యొచ్చండి, నేను చెప్తున్నాను కదా. ఆస్కర్ ప్లీజ్ టు పుట్ ఇట్ ఆల్ దీస్ ఆన్ పేపర్ అండ్ గో లీగల్లీ.
ఆరోపణలు చేయొచ్చు, నేను కూడా చేయగలుగుతానండి. ఆరోపణలు చేయడానికి ఏమైనా నోరు ఫ్రీ. ఆవిడ ప్రూవ్ చేశాను అంటున్నారు. ఏది అక్కడ ఎవరికైనా ప్రూఫ్ లా అనిపిస్తే ఓకే, నన్ను వచ్చి క్వశ్చన్ చేయండి. దట్ ఈస్ సెకండరీ థింగ్. ఇప్పుడు మీరు అడిగింది క్వశ్చన్ ఏంటంటే ఆయన మిమ్మల్ని పోషించానంటున్నారు అని అంటే అది దానికి ఆన్సర్ చేయకుండా నేను ఎన్నైనా ఆరోపణలు ఇస్తాను, ప్రూఫ్ వాట్ ఈస్ దిస్? వై ఆర్ యూ స్కిప్పింగ్ ది క్వశ్చన్? మీరు డబ్బులు పెట్టారా అని అడిగారు, వాళ్ళే మీ సాక్షిగా చెప్తున్నారు అతను నేవల్ డాక్యార్డ్ లో ఎంప్లాయ్ అని. మరి నా జీతం అంతా ఏమైంది? ఇంట్లో కరెంటు బిల్లులు కట్టకుండా, గ్రాసరీస్ కొనకుండా, మీకు ఫ్లైట్ టికెట్లు వేసి ట్రిప్పులు తీసుకెళ్లకుండా, కాస్ట్లీ లావిష్ రిసార్ట్స్ లో మీరు ఉండకుండా, మీరు రోజు ఫుడ్ తినకుండా ఇన్నాళ్ళు బతికేశారా? ఈజ్ ఇట్ ఆల్ డన్ ఆన్ యువర్ ఓన్? ఎక్కడి నుంచి వచ్చాయి? ఊరేయా? డబ్బులు ఏమైనా భూమిలోంచి ఊరుతున్నాయా? చెట్లు ఏమైనా నాటుకున్నారా? లేదంటే మీ ఫాదర్ ఏమైనా కరోడ్పతియా? అతనికి ఏమైనా కోట్లాది రూపాయలు ఏమైనా ఉన్నాయా నాకు ఇచ్చేయడానికి? మరి నా సంపాదన ఏమైంది? ఒక తండ్రి స్థానంలో ఉన్నాడు, కూతురిని ఎవరు గాలికి వదిలేశారు. ఇప్పుడు నా భర్త వదిలేసినట్టు తన కూతుర్ని ఎవరు గాలికి వదిలేశారు. తేజ, ఈ విషయం చెప్పండి. మీ అమ్మాయికి బాగోకపోతే ఐసీయూలో జాయిన్ చేసినప్పటికి కూడా ఎలా మాట్లాడుతున్నారు చూస్తున్నారు కదా సార్. మొత్తం సొసైటీ ఉమ్మోస్తుంది సార్ ఆడి మీద ఉమ్మోస్తుంది. చెత్త మాట్లాడుతున్నాడు. ఎక్కడ సార్ పోషించాడు? నేను జీతం అడిగితే జీతం నీకు ఇవ్వాలా? నక్షత్ర మీరు ఆగండి, ఆయన సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తారు. నక్షత్ర మీరు ఆగండి. ఈ ఆరోపణలన్నీ కూడా మనం విన్నాం, ఇందాక మనం మాట్లాడుకున్నాం. కానీ ఇప్పుడు నేరుగా తేజ మనతో అందుబాటులో ఉన్నాడు, ఆయన సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తారు. మీ ఆరోపణలన్నిటికీ తేజ సమాధానం ఇచ్చేందుకు రెడీగా ఉన్నారు. ఎస్ తేజ, మీ అమ్మాయికి బాగోకపోతే ఐసీయూలో జాయిన్ చేసినప్పటికి కూడా మీరు కనీసం మినిమం కర్టెసీ లేకుండా మీ డాడీతో తీసుకెళ్లి చూపించు హాస్పిటల్ అన్నారు. మరి మీరు ఇన్ని చెప్తున్నారు, అమ్మాయి విషయంలో ఎందుకు అలా వ్యవహరించారు మీరు? మీకు ఒక విషయం చెప్తున్నానండి. ఆవిడ చెప్పిన విషయాన్ని అడిగే ముందు అది ఒక ఆరోపణగా మీరు నన్ను అడగాలి, ఒక స్టేట్మెంట్ గా అడగకూడదు. ఫస్ట్ థింగ్. ఎందుకంటే ఎన్ని ఆరోపణలైనా చేయొచ్చు. పాప హాస్పిటల్కి వెళ్ళింది, నువ్వు రాలేదు అని వాళ్ళు చెప్తున్నారు. ఎన్నో వందల సార్లు పాపకు బాగోకపోతే హాస్పిటల్కి తీసుకెళ్లిన చరిత్ర ఉంది. ఆమెకి బాగాలేకపోతే ఆమెను హాస్పిటల్కి తీసుకెళ్లిన చరిత్ర ఉంది. నాకు బాగాలేకపోతే నేను అడ్మిట్ అయినప్పుడు నా పిల్లలు వచ్చిన చరిత్ర ఉంది. ఎన్నో సార్లు హాస్పిటల్కి వెళ్ళిన చరిత్ర ఉంది. హాస్పిటల్కి వెళ్ళలేదు, పాపకు బాగాలేకపోతే రాలేదు. ఇదంతా ఏంటంటే ఒక ఫాల్స్ ఎలిగేషన్ పెట్టడానికి కూడా అది వినబుద్ధిగా ఉండాలండి. ఎందుకంటే డిఫేమ్ చెయ్యొచ్చు, ఒక మనిషిని డిఫేమ్ చెయ్యొచ్చు. క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు. ఇట్స్ ఓకే. కూతుర్ని పట్టించుకోలేదు, మాకు అన్నం కూడా పెట్టలేదు. మీకు అన్నాలు పెట్టకుండానే మీరు ఒళ్ళంతా బంగారాలు కొనకుండానే బంగారాలు దిగేసుకుని తిరిగారా? లేకపోతే అంత కాస్ట్లీ బట్టలు వేసుకుని ఇన్స్టాగ్రామ్ లో రోజుకు 10-15 డాన్స్ వీడియోలు రీల్స్ చేసుకుని బతుకుతున్నారా? నాకేం అర్థం కావట్లేదండి. చూసే సమాజానికి కూడా ఒక క్వశ్చన్ నన్ను అడిగేటప్పుడు ఈజ్ దట్ క్వశ్చన్ వ్యాలిడ్ అనే ఆలోచన ఎందుకు చేయట్లేదో నాకు అర్థం కాదు. సరే తేజ, మీరు పబ్జీ నేను ఒక విషయం నేను ఒకటే చెప్తున్నానండి. ఆర్టీవీకి నువ్వు నీ తెల్లంగా అన్నం పెట్టావా లేదా అని అడిగితే గత 10 సంవత్సరాలుగా అన్నం పెడుతున్నప్పుడు రోజు ఫోటోలు తీసుకొని పెట్టుకోవాలా అండి? తేజ, మీరు పబ్జీ ఆడతారు, పబ్జీలో అమ్మాయిలను ట్రాప్ చేస్తారు, డేటింగ్ యాప్స్ ద్వారా అమ్మాయిల్ని ట్రాప్ చేస్తారు, లేదు మీరు ఉమెనైజరు, మీరు ఈవెన్ సొంత అక్క వరుస అమ్మాయిని కూడా వదలలేదు, చాలా వావి వరుసలు మరిచి కామాంధుడిలా వ్యవహరిస్తారు. ఇది నక్షత్ర ఆరోపణ. నక్షత్ర మీ పక్కన ఫ్రేమ్ లో ఉన్నారు, మీరు కూడా లైవ్ లో ఉన్నారు. మీ ఈ ఆరోపణలన్నిటికీ సరే ఆమె ఆరోపణ చేస్తున్నారు, మేము మీ దృష్టికి తీసుకొస్తా, మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిందే. చెప్పండి. నేను అదే చెప్తున్నాను కదండి, మీరు నన్ను కంప్లీట్ చేయనివ్వట్లేదు. హలో, ఎస్ క్యారీ ఆన్ తేజ. హలో, నా వాయిస్ మీకు వినపడుతుంది తేజ, మాట్లాడండి.